నమస్తే. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో ప్రతి పార్టీలో గూడా 2 రకాల వెర్షన్స్ ఉన్నాయి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌లోనే నాకు కనిపిస్తుంది. 2 రకాల వ్యక్తులున్నారు. డివిజన్‌లో ఉన్నారు 2 రకాల వ్యక్తులు. ఇంక్లూడింగ్ కాంగ్రెస్. కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ, బీజేపీ ఎక్సెప్ట్ జనసేన. జనసేన ఒకటే ప్రస్తుతానికి క్లారిటీగా ఉంది. మిగతా 4 పార్టీల్లో కూడా 2 రకాల వర్షన్స్ ఉన్నాయి. ఒకటి బీజేపీని చూస్తే మనకి బీజేపీలో 2 రకాల గ్రూపులు ఉన్నాయి విదిన్ ద బీజేపీ. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసేటువంటి ఒక వర్గం ఉంది బీజేపీలో. అంటే వైఎస్ఆర్సీపీని బీజేపీ వైపుకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసేటువంటి ఒక వర్గం ఉంది. ఇంకొక వర్గం టీడీపీకి అనుకూలమైనటువంటి వర్గం ఉంది బీజేపీలో. నో డౌట్, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. టీడీపీలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. బీజేపీని సపోర్ట్ చేసే వర్గం ఉంది, బీజేపీని అపోజ్ చేసే వర్గం కూడా ఉంది. టీడీపీలో 100% ఉంది. వైసీపీలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ వైపుకి వెళ్ళాలని గట్టిగా పట్టుబట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. బీజేపీ వద్దు, మనం ఇండియా కూటమిలోకి వెళ్దాం అనుకుని ప్రపోజ్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు వైసీపీలో కూడా ఉన్నారు. ఓకే, అది వైసీపీకి సంబంధించింది. కాంగ్రెస్లో కూడా 2 ఉన్నారు. కాంగ్రెస్లో కూడా 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి జగన్ని సపోర్ట్ చేద్దామన్న ఒక గ్రూపు, టీడీపీని సపోర్ట్ చేద్దామన్న ఒక 2వ గ్రూపు. ఈ 2 గ్రూప్ మొత్తం 4 పార్టీల్లో కూడా ఒక జనసేన మాత్రమే ప్రస్తుతానికి బీజేపీ వైపుకి మాత్రమే వెళ్దామని పట్టుబట్టినది. నిజం అంటే దాంట్లో కూడా 2 గ్రూపులు ఉన్నాయి. జనసేనలో కూడా చంద్రబాబును వదిలేసి బీజేపీ వైపుకు, బీజేపీతోనే పొత్తు పెట్టుకుందాం అనేటువంటి ఒక వర్గం ఉంది జనసేనలో. అవసరమైతే బీజేపీని వదిలేసి చంద్రబాబు నాయుడుతోనే పొత్తుకెళ్లాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ప్రతి రాజకీయ పార్టీలో ఈ 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 వర్గాల్లో సఫర్ అవుతున్నటువంటి ఇప్పుడు బీజేపీ తెర మీదకి వచ్చింది. బీజేపీ వాళ్ళు కూటమిలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సినంత స్ట్రెంగ్త్ బీజేపీకి లేదు నిజం చెప్పాలంటే. టీడీపీ వాళ్ళకి డే 1 నుంచి డిఫెన్స్ వాళ్ళంతా కూడా డిఫెన్సివ్ మోడ్లోనే ఉంది. టీడీపీ డే 1 నుంచి దే ఆర్ డిఫెన్సివ్ మోడ్. అఫెన్సివ్ మోడ్లో అసలు వాళ్ళు వెళ్ళటం లేదు. ఎందుకంటే 2019లో అఫెన్సివ్ మోడ్లో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు దెబ్బతిన్నానని సైకలాజికల్గా దెబ్బతిన్నాడు ఆయన. ఇప్పుడు ఎందుకు వీళ్ళు బీజేపీలతో వ్యతిరేకంగా వెళ్తే మళ్ళీ 2019లో ఓడిపోయినట్టు నేను మళ్ళీ ఓడిపోతాను అన్నట్టు ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఆయనకు స్పష్టంగా ఆయన మైండ్లో కనిపిస్తుంది, బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఓకే, కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో దాన్ని కొట్లాడటానికి సిద్ధంగా లేడు. 100% లేడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏమడిగితే అది ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో ఎంపీ సీట్లు ఇచ్చారు. ఒక చాలా 4-5 మరి ఎంపీ సీట్లు పోయినాయి. వాళ్ళకి అన్ని ఎంపీ సీట్లు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో లేదు బీజేపీకి. ఓకే, అయినా సరే వాళ్ళ కెపాసిటీకి మించి ఎంపీ సీట్లు ఇచ్చాడు. ఎందుకంటే ఎలియన్స్లోకి రావడానికి నేను సాక్రిఫైస్ చేస్తా అన్నారు. ఈ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు నిజం చెప్పాలంటే ఎక్కువగా సాక్రిఫైస్ చేసింది పవన్ కళ్యాణ్. పిల్లోని మాయ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ మాయ చేసి బీజేపీకి ఎక్కువగా ఇచ్చారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కొద్దిగా పర్లేదు ఓట్ షేర్ ఉంది, ఒక 6-7% వరకు ఓట్ షేర్ ఉండేది. గత ఎన్నికల్లో అది ఒక 10% వరకు చేరింది అని అంచనా వేశారు యాంటీ ఇన్కంబెంట్స్కి అనేది. అయినా సరే పవన్ కళ్యాణ్ని తగ్గించి, ఎంపీ సీట్లు తగ్గించి బీజేపీకి ఎక్కువగా ఎంపీ సీట్లు ఇచ్చేటువంటి మోడ్లోకి వెళ్ళారు వీళ్ళు. అదే ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంక్ కాదు, కేంద్రంలో ఉన్న వాళ్ళే ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యాక్టర్నే ఎక్కువగా టీడీపీ దృష్టిలో పెట్టుకుంటుంది తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళని దృష్టిలో పెట్టుకోవట్లే. దే క్లియర్లీ ప్లేయింగ్ పాలిటిక్స్, ఢిల్లీ పాలిటిక్స్ క్లియర్లీ. ఒకటి. రెండోది, జనసేన వాళ్ళు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు.
ఐ మీన్ జనసేన వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ వాళ్ళ నాగబాబు గారికి ఇచ్చారు. అది కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు సోము వీర్రాజు గారికి బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. 2 రోజుల నుంచి ఒకటే గోల వీళ్ళు. టీడీపీ సోషల్ మీడియా ఆన్లైన్లో 2 రోజుల నుంచి ఒకటే గోల. ఏమని బీజేపీ ప్లాన్ మొదలెట్టింది, టీడీపీని తొక్కేసింది, వైసీపీని దగ్గర చేసుకోవడానికి సోము వీర్రాజుకి ఇచ్చారు. ఓకే, సోము వీర్రాజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్. ఇట్లాంటి ట్రోల్స్ కొడుతున్నారు ఆన్లైన్లో 2 రోజుల నుంచి. జగన్ వైసీపీ ఫ్రెండ్ అతను కొడుతున్నారు. ఓకే, ఎవరో సోషల్ మీడియా కార్యకర్తలు చాలా యూట్యూబ్ ఛానల్లో అదే వ్యతిరేకంగా కొడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ వాళ్ళకి రాజ్యసభ, విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన రాజ్యసభ మెంబర్ బీజేపీకి వెళ్తుంది కదా. విజయసాయి రెడ్డి గారు గవర్నర్ పదవి ఇస్తారని చెప్పి సాక్రిఫైస్ చేసి, బీజేపీకి సాక్రిఫైస్ చేసి తన రాజ్యసభ అనే దాన్ని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాడంటే ఆబ్వియస్లీ ద రాజ్యసభ విల్ గో టు బీజేపీ అని మొత్తానికి మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అసలు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలంటే. అయినా సరే వాళ్ళు గట్టిగా పట్టుబెట్టారు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వండి అని. అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఇన్ ద డిఫెన్స్ మోడ్. ఆయన డిఫెన్స్లోకి వెళ్తానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఏది అడిగితే అదే వాళ్ళే ఎందుకు వచ్చిన కూడా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు హట్ అవుతారేమో, వాళ్ళు బాధపడతారేమో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ అలానే ఉన్నాయి. ఢిల్లీ వాళ్ళు హట్ అవుతారేమో, ఢిల్లీ వాళ్ళు బాధపడతారేమో, మోడీ గారు హట్ అవుతారేమో, అమిత్ షా గారు హట్ అవుతారు. ఇదే బాధలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ప్రజలకి ఏమైంది, కార్యకర్తలు ఏమవుతారు, మనం ఓటు వేసేది ఎవరు, మన ఓటు బ్యాంక్ ఎవరు, ఇక్కడ ఎంతమంది మైనారిటీస్ ఉన్నారు, ఎంతమంది మనకు ఓటు వేసే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఇవన్నీ అనవసరం వాళ్ళకి. మోడీ గారు బాధపడతారేమో, బీజేపీ బాధపడతారేమో అని. దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అతీతుడేం కాదు దానికి. హీఈస్ దేర్ ఇన్ దట్. ఆయన ఆ డిఫెన్స్లో ఉండి ఇప్పుడు సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ టికెట్ అవసరం లేనప్పటికీ బీజేపీకి అలాట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాట్ చేశాడు. అలాట్ చేసిన తర్వాత ఇప్పుడు సోము వీర్రాజు గారికి ఇచ్చారు. నాగబాబు గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వరట, ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారట అని అనగానే ఆ నెక్స్ట్ డేనే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నని ఎమ్మెల్సీగా ప్రకటించాడంటే హీ వెంట్ అగెయిన్స్ట్ టీడీపీ విల్ అండ్ విష్. క్లియర్గా టీడీపీకి వ్యతిరేకంగా వెళ్ళి అక్కడ నెక్స్ట్ డే అది మళ్ళీ అదో ట్రోల్స్ వచ్చినాయి. టీడీపీని వ్యతిరేకించాడా, షాక్ ఇచ్చిన టీడీపీకి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు టీడీపీకి షాక్ ఇచ్చిన బీజేపీ. నిజం మాట్లాడితే టీడీపీ అనేది లేకపోతే ఇటు బీజేపీ గెలవదు, జనసేన గెలవదు. టీడీపీ సపోర్ట్ కనుక లేకపోతే అటు జనసేన గెలవదు, బీజేపీ గెలవదు. ఎందుకంటే నేను గతంలో చాలా రోజులు చెప్తాను, జగన్కి ఒక 40% ఓట్ షేర్ ఉండిద్ది, చంద్రబాబు నాయుడు గారికి ఒక 40% ఓట్ షేర్ ఉండిద్ది. ఈ 20% మిగిలిన 20% వీళ్ళందరూ పంచుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, రైట్, ఇండిపెండెంట్లు, వీళ్ళందరూ మిగతా 20% పంచుకోవాల్సిందే. టీడీపీ హ్యాస్ 40% అండ్ వైసీపీ హ్యాస్ 40%. రిమైనింగ్ ఎవ్రీబడి హ్యాస్ టు షేర్. ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు టీడీపీ అనేది కనుక మద్దతు ఇవ్వకపోతే బీజేపీ అధికారంలోకి రాలేదు, జనసేన అధికారంలోకి, అన్ని ఎమ్మెల్యేలు గెలవరు, అన్ని ఎమ్మెల్సీలు గెలవరు, అన్ని సీట్లు గెలవరు వాళ్ళు. స్టిల్ టీడీపీ ఈజ్ ఇన్ డిఫెన్స్. వీళ్ళు టికెట్లు ఇచ్చి వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎవరు, బీజేపీ వాళ్ళు టీడీపీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, జనసేన వాళ్ళు టీడీపీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్లో పడ్డారు. డిఫెన్స్లో పడి వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నారు. అది ఇక్కడ బ్యాక్ ఫైర్ అవుతుంది. కార్యకర్తలు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని ఇదేంది అధినాయకుడి మీద వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. నిన్న నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు 2 రోజుల నుంచి. ఈయనకి భయం ఎక్కువ అని నేనెట్లా అంటే ఇప్పుడు నేనేం టీడీపీ ఏం కాదు కాబట్టి నేను అంటాను చంద్రబాబు నాయుడు గారికి భయం అని నేను చాలా రోజుల నుంచి అంటున్నాను. నేను ఇది భయపడుతున్నాడు అందుకని ఇట్లా నిర్ణయాలు తీసుకున్నారని. నేనంటే మీ ఓన్ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.
ఆయనకి భయం ఎక్కువ, భయపడిస్తున్నాడు అని వీళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు 2 రోజుల నుంచి. ఓకే, అది సంగతి. సరే అండి. ఇది ఎమ్మెల్యేల ఎన్నికలు. ఎమ్మెల్యేల ఎన్నికలు అంటే ఓట్లు వేయాల్సింది ఎమ్మెల్యేలు కదా. మరి సోమవీర్రాజు గారికి ఓట్లు వేయాల్సింది ఎవరు? బీజేపీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒక 8 మందే ఉన్నట్టున్నారు. ఓకే, గెలవాలంటే మినిమం 20-25 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే తప్ప ఒక ఎమ్మెల్సీ గాడు. మిగతా 15 మంది 16 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఓటు వేయాలి? టీడీపీ వాళ్ళే కదా వేయాలి, లేదా జనసేన వాళ్ళకి వేయరు అనుకోండి. ఎందుకు జనసేన వాళ్ళకి వాళ్ళ 24 మంది సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీని పెట్టుకున్నారు, వాళ్ళు సరిపోయింది. అదే బీజేపీ గెలవాలంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఓటేయాలి కదా. ఓకే, ఇష్టం లేనట్టుగా నటించడం, టీడీపీ వాళ్ళకి మీకు ఇష్టం లేనట్టుగా నటించడం ఎందుకు? మీరు మరి మీ ఎమ్మెల్యేలకు చెప్పండి, మీ లోకల్ కార్యకర్తలు ఆయనకు ఓటేద్దని చెప్పండి బీజేపీ సోమవీర్రాజు గారికి. మీరు చెప్పలేరు కదా. చెప్పలేనప్పుడు ఈ అపరిచితుడిలాగా ఇది ఎంతెందుకు? ఒక సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నట్టుగా ఒక పైన అధిష్టానమేమో వాళ్ళు ఏం చెప్తే చేసుకుంటూ పోతున్నప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ డబల్ గేమ్ ఆడుతున్నారు. థ్యాంక్ యూ.